అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం మిత్రగర్భం, శత్రుగర్భం. గర్భం అనగానే అదేదో అనుకోకండి. గర్భం అంటే కాలగర్భం. మన జీవితంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి మిత్రుడు, రెండు శత్రువు. బంధువులు లేకపోతే ఆత్మబంధువులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. రెండు టాపిక్స్, మిత్రుడు, శత్రువు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే, ముందు శత్రుగర్భం గురించి చూద్దాం. మన జీవితంలో ఒక రకమైన మనుషులు ఉంటారు. వాళ్ళు మీరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు గత జన్మల్లో గత కాలంలో మీ మీద శత్రుత్వం పెంచుకొని వచ్చారు. కనుక వాళ్ళని శత్రుగర్భం అంటాం. దానికి ఏ కారణాలు ఉంటాయి, అవి ఎతకాలంటే కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. దాన్ని పక్కన పెడదాం. అంటే ప్రతి మనిషికి 100%లో 30% శత్రుగర్భం ఉంటుంది, 30% మిత్రగర్భం ఉంటుంది, ఒక 40% న్యూట్రల్ గాళ్ళు ఉంటారు. అంటే ఈ 30% శత్రుగర్భాన్ని అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కాలంలో నుంచి వచ్చారు. మీకు ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు, కాలం నుంచి వచ్చారు. ఇది ఏ రంగంలోనే వర్తిస్తుంది. ఒక ఇంట్లో ఒక స్త్రీకి 30% యాంటీ బ్యాచ్ ఉంటుంది, ఒక 30% ఏమో అనుకూలమైన వాళ్ళు ఉంటారు, ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ 30 మెంబర్స్ని అస్సలు చూడొద్దు, వాళ్ళకి ఎనర్జీ ఇవ్వద్దు, వాళ్ళ గురించి మాట్లాడద్దు. వాళ్ళు అక్కడ ఉన్నారన్న విషయం మీరు మర్చిపోవాలి. వాళ్ళు మీ కుటుంబంలో సభ్యులు అనుకోండి, ఏదో నామక వాస్తిగా వాళ్ళకి చేయాల్సింది చేయాలి. మీరు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టారనుకోండి, అంటే వీళ్ళు మారతారు, వీళ్ళని ఇలా చేస్తే మారతారు, అలా చేస్తే మారతారు, ఇలా చెప్పిస్తే మారతారని మీ ప్రయత్నాలన్నీ వృధా. ఎందుకంటే వాళ్ళు శత్రుగర్భానికి సంబంధించిన వాళ్ళు. ఒక స్త్రీ ఉంటుంది, తన అత్తగారు ఉంటుంది, ఈమె ఎంత ప్రయత్నం చేసినా మారదు, అంతే. ఆమె జీవితం అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే శత్రుగర్భం. ఒక స్త్రీకి తన అత్తగారు చాలా బాగా చూసుకుంటుంది, కానీ తన మామగారితో సమస్య ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటారు వీళ్ళని ఏం చేయాలి అంటే, వాళ్ళు శత్రుగర్భం కింద వాళ్ళని వదిలేయాలి, మిత్రగర్భం కింద వాళ్ళని పట్టుకోండి. మిత్రగర్భం కింద ఎవరు ఉంటారు, మీరు ఏ చేసినా ఎస్ అనేవాళ్ళు, మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏ రూపంలో ఉండొచ్చు, మీ భర్త రూపంలో ఉండొచ్చు, లేకపోతే మీ బాస్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే మీ ఆడపడుచు రూపంలో ఉండొచ్చు. రకరకాల క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఈ మిత్రగర్భంలో ఉన్న వాళ్ళని అత్యంత జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళు ఇది గిఫ్టే. వీళ్ళేమో ఇటు కొడుతుంటారు, వీళ్ళేమో ఇటు లాగుతుంటారు. ఇద్దరు బెస్ట్ థింగ్సే. అయితే ఈ శత్రుగర్భంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారయ్యా మీకు అంటే, వాళ్ళ దగ్గర మీరు ఎక్స్పెక్టేషన్స్ తీసేసి ఈ మిత్రగర్భంలో ఉన్న వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. షిరిడి సాయి ఒక మాట అంటారు, చాలా అద్భుతమైన వాక్ అది, నేను మీకు చెప్తాను. ఏమంటారంటే, నా సేవకులకు సేవికుడను నేను అంటాడు. నా సేవకులకు సేవికుడను. సేవికుడు అంటే ఏంటి, వాళ్ళ సేవల్ని, అంటే తనకు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ సేవల్ని ఆయన అనుభూతి చెందుతాడు, కృతజ్ఞత చూపిస్తాడు, సేవించుకుంటాడు. ఎంత బాగా చేశాడు నాకు వీడి సేవ అని. చూసారా, ఆయన మిత్రగర్భం మీద ఉన్నాడు. షిరిడి సాయికి శత్రువులు లేరా, ఉన్నారు. వాళ్ళ గురించే పట్టించుకోడు ఆయన. అవునా, వాడు ఉన్నాడా అంటాడు. మీరు వాళ్ళ మీద ఎంతగా దృష్టి పెడితే, వాళ్ళని ఎంతగా దగ్గర తెచ్చిపెట్టుకుంటే మీరు అంత సమస్యలోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారత యుద్ధం గురించి చెప్పుకుందాం. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు ఏం చేశాడంటే, శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర. ఆయన వాళ్ళకి ఉండడానికైతే వీళ్ళ వైపు ఉండాల్సి వచ్చిందే, కానీ ఆయన మనసంతా ధర్మరాజు వైపు, వీళ్ళ వైపే ఉంటుంది, వాళ్ళ బంధువు అనమాట. కానీ ఇక్కడ దుర్యోధనుడి వైపు ఉండాల్సి వచ్చింది. కానీ అతనికి కర్ణుడు అంటే పడదు. కర్ణుడేమో ఈ బ్యాచ్లో ఉన్నాడు, ఎప్పుడు కర్ణుడిని తిడతా ఉంటాడు. ఒకరోజు దుర్యోధను ముందే తిడతాడు. దాంతో దుర్యోధను కోపం వచ్చి, నువ్వు అవమానపరుస్తున్నావు మమ్మల్ని, వాళ్ళందరినీ పొగుడుతున్నావు, మా వైపు ఉన్నావు, నువ్వు అసలు సేనాధిపతిగా ఉండడానికి కూడా నువ్వు అనర్హుడివి, నువ్వు రథసారథిగా ఉండని చెప్పేసి పనిష్ చేస్తాడు. చూడండి ఎలాంటి పనిష్మెంట్ వేశాడు. సేనాధిపతిగా ఉండాల్సిన అతన్ని తీసుకొచ్చి రథసారథిగా పెట్టాడు. దీన్నే పక్కలో బల్యం అంటారు. ఎవరికి రథసారథి, కర్ణుడికి రథసారథిగా పెట్టాడు. ఇక అంతే, కథ అయిపోయింది ఎక్కడితో. వాడు ముందు కూర్చొని రథాందోళతో కర్ణుడిని తిడతానే ఉంటాడు. కర్ణుడు మనసంతా, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పెట్టి యుద్ధం చేయాలా. కానీ నువ్వు అల్పుడివి, నువ్వు చేతకానాడివి, నీకన్నా అర్జునుడే బ్రహ్మాండం చేస్తాడు, నువ్వు రకరకాల మాటలు సూతపుత్రుడివి, నువ్వు అసలు ఎవడికి పుట్టావు ఎవడికి తెలీదు, నువ్వు వెనకబడ్డ కులం వాడివి, ఇలాగ అతన్ని నోటుకు వచ్చినట్టు తిడతా ఉంటాడు. ఈయన బాణం వేయాలి, ఈయన మాటలేనాలా, ఆలోచించండి. కర్ణుడు ఓడిపోవటానికి ప్రధానమైన కారణాలు
భూదేవి శాపం ఇవన్నీ పక్కన పెడదాం, అవన్నీ ఉంటే ఉండొచ్చు పక్కన పెడదాం. ప్రధానమైన కారణం అయితే ఇదే. శల్యుని తీసుకొచ్చి ఈయన ముందు కూర్చోబెట్టాడు. ఎవరైనా శత్రుగర్భాన్ని ఎవడన్నా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? మీరే ఆలోచించుకోండి. వాళ్ళని డిలీట్ చేయాలి మైండ్లో నుంచి. కానీ కొన్ని కారణాల రీత్యా వాళ్ళతో మీరు జీవించాల్సి వస్తే వాళ్ళతో ఉండాలి, అంతే. ఉన్నామంటే ఉన్నామంతే. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ తీసేయాలి. శల్యుడు మారతాడని ఆయన్ని అలాగా అతను ఉపయోగించాలని ఈ తెలివి తక్కువ దుర్యోధన చేసిన పని అది. సో ఎంత ఉపయోగం ఉన్నా సరే, వాళ్ళ వల్ల ఎంత లాభాలు వచ్చినా సరే, శత్రుగర్భంలో ఉన్న వాళ్ళని, శత్రుగర్భంలో ఉన్నారని మీకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో మిమ్మల్ని ఎప్పుడు విమర్శిస్తుంటారు, మిమ్మల్ని ఎప్పుడు ఆక్షేపిస్తూ ఉంటారు. మీరు ఏదన్నా చేయనండి నో అంటారు. ఈ నో వాళ్ళందరూ శత్రుగర్భం. వాళ్ళ వైపు చూడకండి. గుర్రానికి గంతలు కట్టినట్టు కట్టేయాలి. వాళ్ళ వైపు అసలు వాళ్ళు ఉన్నారన్న విషయం మీరు మర్చిపోవాలా. మిత్రగర్భం మీకోసం శ్రమిస్తారు. దుర్యోధనుడు తన దగ్గర ఉన్న మిత్రులను కూడా పట్టించుకోలేదు. దుర్యోధనుడికి అద్భుతమైన మిత్రుడు ఉన్నాడు, అశ్వత్థాముడు. వాడి కోసం ప్రాణాలు ఇస్తాడు. కర్ణుడు ప్రాణాలు ఇస్తాడు, కానీ వాళ్ళిద్దరిని బలి చేశాడు. చూసారండి? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మిత్రత్వంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారో చూసుకొని వాళ్ళు చేస్తున్న సేవలకి మీరు కృతజ్ఞత ఉండండి. థ్యాంక్ యూ బంగారం, ఎంత బాగా చేసావు. మీ భార్య మిత్రగర్భం, వంట చేస్తుంది, అద్భుతంగా నీకు సహకరిస్తుంది, ఎంత బాగా చూసుకుంటుంది, థ్యాంక్ యూ. నీ భర్త నీ కోసం కష్టపడి సంపాదిస్తున్నాడు, థ్యాంక్ యూ. మీరే చెక్ చేసుకోండి ఎవరు మిత్రగర్భం, ఎవరు శత్రుగర్భం. ఏ పని చేయని వాడు 4 మాటలు చెప్పగానే మీరు పొంగిపోతారు, వాడు శత్రుగర్భం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ శత్రుగర్భం ఉన్నారన్న విషయం మీరు మర్చిపోవాలి. ఈ మిత్రగర్భం పట్టుకోవాలి. అప్పుడు మిత్రగర్భాన్ని ఆనుకొని ఉన్న ఈ న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కూడా మిత్రులు అయిపోతారు. ఉన్న మిత్రులే నువ్వు పట్టించుకున్నప్పుడు నీకెవడొస్తాడు నీ దగ్గరికి? ఒంటరి అయిపోతారు మీరు. సోక్రటీస్ తన జీవితంలో ఆయన భార్య పెద్ద శత్రుగర్భం. ఆయన పొద్దున్నే కూర్చునేవాడు, ఆయన దగ్గరకు 4 వచ్చేవాళ్ళు, ఏమన్నా మంచి విషయాలు చెప్తాడని వచ్చేవాళ్ళు. ఆమె పొద్దున్నే లేచి వచ్చారు వెధవలో, ఇంటి నిండా తయారవుతారు, తెల్లారిపోయిందే చాలు అని చెప్పేసి పిచ్చి తిట్లు తిట్టేది. తిట్టగానే సోక్రటీస్ ఆ వైపు కూడా చూడకుండా మనం బయటికి వెళ్దాం పదండి అనేవాడు. ఏంటండి ఇంత పెద్ద మనిషి ఇలా తిట్టేస్తుందేమో అని అనుకొని వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. బయటికి రాగానే ఆమె అక్కసు వచ్చేది, ఆమె కోపం వచ్చేది అనమాట. ఏం అనలేదు కదా, అందుకని గబగబ వెళ్ళి ఆ బకెట్ నిండా ప్యాడ్ వేసి అందులో నీళ్ళు వేసి ప్యాడ్ నీళ్ళు తయారు చేసి డాబా మీదకి వెళ్ళి ఆయన బయటికి రాగానే ఆయన మీద ఉంపేది. అదంతా ప్యాడ్ నీళ్ళన్నీ ఆయన మీద పడేవి. ఆయన పైకి చూసి మౌనంగా ఉండేవాడు. వాళ్ళు అడిగేవాళ్ళు, ఆయన మిత్రులు ఉంటారు కదా, అడిగేవాళ్ళు ఏంటండి ఆమె అసలు అర్థం ఉందా, ఎందుకంటే ఎలా చేస్తుందండి అనేవాడు. ఆయన ఏమనేవాడు తెలుసండి, మెరుపు మెరిసింది, ఉరుము ఉరిమింది, వర్షం కురిసింది అనేవాడు. అంతేగాని ఆమె దుష్టురాలు దుర్మార్గులు అనలేదు ఆయన. సోక్రటీస్ తన భార్యను తన జీవితకాలంలో ఒక్కరోజు కూడా తిట్లా, అన్నీ ఇలాంటివి చేసేది ఆమె. ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది, వర్షం కురిసింది. ఉరుము ఉరిందంటే తిట్టింది, మెరుపు మెరిసిందంటే అరిచింది, వర్షం కురిసిందంటే ప్యాన్ నీళ్ళు వేసింది, అంతే అయిపోయింది. ఎంత చక్కటి అవగాహన సోక్రటీస్కి. అంత అవగాహన ఎలా వచ్చింది అంటే ఆయనకి తెలుసు ఆమె శత్రుగర్భం నుంచి వచ్చింది. శత్రుగర్భం నుంచి రావడానికి కారణం ఏంటి, గత జన్మలో నేను ఆమెను పీడించుకు తిన్నాను, ఆయనకి తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ శత్రుగర్భం నుంచి అంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళందరినీ వాళ్ళని క్షమించేయాలి. తర్వాత వాళ్ళని అని నేను చెప్పను, ఎందుకంటే మనం చేసాం కాబట్టి వాళ్ళు అలా వచ్చారు అంతే. అందులో ఏమాత్రం సందేహం లేదు. లేకపోతే ఊరికే ఎందుకు మన జీవితంలోకి వస్తారు వాళ్ళు, ఆలోచించండి. కనుక ఎవరైతే మీ పట్ల అన్యదా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆక్షేపిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో, ఎవరైతే మీరు ఏం చేసినా రాంగ్ అంటుంటారో వాళ్ళందరినీ గత జన్మలో మనం ఏదించుకు తిన్నాం, అందులో సందేహమే లేదు. బయట వాళ్ళని కొంచెంసేపు పక్కన పెడతాం, అట్లీస్ట్ మన ఫ్యామిలీలో మెంబర్స్ని. అందుకని మీరు ఏం చేయాలంటే ఒక్కటే అనుకోండి, వాళ్ళని నేనెంత బాధ పెట్టాను కదా అనుకోండి, అంతే. ఆ శత్రుగర్భం క్రమంగా మారిపోయి మిత్రగర్భంగా మారిపోతుంది. వాళ్ళు మారనైపోండి, వాళ్ళ నుంచి వచ్చే శత్రుత్వం తాలూకు వైబ్రేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే మీ నుంచి వెళ్ళట్లేదు కాబట్టి. యాక్షన్కి రియాక్షన్ వెళ్ళిందా అవుట్. నాకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ క్రికెట్ గేమ్. ఒక గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు, ఒక క్రికెట్ ఆట జరిగేటప్పుడు ఎంతమంది ఉంటారు అంటే ఎవరైనా ఏం చెప్తారంటే దాదాపు ఒక 11 మంది ఆపోజిట్, ఒక 2, 12, 13. ఇంకెవరుంటారు, 2 ఎంపైర్స్, 14, 15. ఓకే, 3rd ఎంపైర్ కెమెరా, అది పక్కన పెట్టేద్దాం. అంటే 15 మంది గ్రౌండ్లో ఉంటారు.
బాగా ఆలోచించండి. మీరు బ్యాట్స్మెన్ అనుకోండి, మీకు ఎంతమంది యాంటీగా ఉన్నారు? 11 మంది యాంటీగా ఉన్నారు. ఈ 11 మంది మైండ్లో ఏముంది? మిమ్మల్ని అవుట్ చేయాలని ఉంది. ఈ ఆట వరకే. ఈ గ్రౌండ్లోకి మీరు ఎప్పుడైతే బ్యాట్ పట్టుకొని వచ్చారో మిమ్మల్ని అవుట్ చేయాలన్నదే వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇంక మిగతా ఏం లేవు ఇక్కడ. మిమ్మల్ని అలాగే అవుట్ చేయాలి. బౌలర్ ఏం చేస్తాడు? బాల్ని రుద్ది 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 గిర 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 తిప్పేస్తాడు. బౌలర్ బాల్ వేసేటప్పుడు ఏమైనా వేస్తాడు? పోన్లే అబ్బా వీళ్ళకి నొప్పి తగులుతుందేమో ఇలా వేస్తాడా? కొడితే వాడు తలకాయ ఎగిరిపోవాలన్నట్టు వేస్తాడు, వికెట్ పగిలిపోవాలన్నట్టు వేస్తాడు. ఎందుకంటే వాడి డిజైన్ అది, వాడి ఆట అది. మీరేం చేయాలి? ఏమండి వాడు ఏంటంటే ఎలాంటి బాల్ వేస్తున్నాడు అని అనకూడదు. మీరు ఆడాలి. ఎఫెన్స్ ఆడతారా, డిఫెన్స్ ఆడతారా, 4 కొడతారా, మీ ఇష్టం. ఎట్లన్నా ఆడండి. అవుట్ అవ్వకుండా ఉండాలి. 6 కొట్టు, లేదా 4 కొట్టు, లేకపోతే సింగిల్ కొట్టు, అట్లీస్ట్ డిఫెన్స్ ఆడు. అవుట్ అవ్వకుండా ఉండాలి. వికెట్ కీపర్ ఏం చేస్తాడు? వాడికి బాల్ అందుకని అవుట్ అంటాడు. అవుట్ కాదని విషయం వాడికి తెలుసు, కానీ అంటాడు అంతే. వాడికి ఇచ్చిన ట్రైనింగ్ అది. నువ్వు అవుట్ అని చెవులు దద్దరిల్లేలాగా అరవాలి. ఏమో ఎంపైర్ మైండ్లో ఏముండే అవుట్ అన్నాడు అనుకో, మనకు కలిసి వస్తుంది. వాడికి తెలుసు అవుట్ కాదని, కానీ అంటాడు అంతే. సో వీళ్ళందరినీ మీ జీవితంలో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్త్రీ అనుకోండి, మీకు ఆపోజిట్లో ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు. అంటే మీ ఫ్యామిలీ అనుకోండి. ఇదంతా ఒక్కసారి అనుకోండి. ఈ శత్రుగర్భం మిత్రగర్భం అంతా కలిపి ఇక్కడే ఉందనుకోండి. ఒక క్రికెట్ గేమ్. మీరు ఒక స్త్రీ అనుకోండి. మీకు ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? జనరల్గా ఒక స్త్రీకి తన బిడ్డ సపోర్ట్ ఉంటుంది. అది కూతురు కొడుకు ఎవరో ఒకరు ఉంటారు అనుకుందాం కాసేపు. అంటే మీరు ఇటువైపు బ్యాట్స్మెను, మీ కూతురు ఇటువైపు బ్యాట్స్మెన్, ఆపోజిట్ బ్యాట్స్మెన్, లేదా మీ కొడుకు ఆపోజిట్ బ్యాట్స్మెన్ మీకు సపోర్ట్ ఇస్తుంటాడు. ఓకే, మరి బౌలర్ ఎవడు? మీ భర్త. వాడు రుద్ది 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 వేస్తాడు మీకు. వాడు ఉద్దేశం అవుట్ చేయడమే. మరి వికెట్ కీపర్ ఎవరు? మీ అత్తగారు. మాట్లాడితే చాలు, అదిగో అటు పోతుంది ఇటు పోతుంది, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తుందని మేమే చెప్తూనే ఉంటుంది. చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరు? మీ చుట్టాలు, మీ ఆడపడుచులు, మీ తోటికోడల్లో, వీళ్ళందరూ అనమాట. వాళ్ళు ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా నేను వేసేద్దామని చూస్తుంటారు. అది క్యాచ్ పట్టడం. ఇదే శత్రుగర్భం అంటే. ఆట అది 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 ఆట అయినప్పుడు ఇది ఆటే మై డియర్ ఫ్రెండ్స్. అది అందమైన ఆట, ఇది అందమైన జీవితపు ఆట. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి మీ శత్రుగర్భాన్ని మీరు యాంటీ ఫీల్డర్స్లా చూసి వాళ్ళతో చక్కగా ఆడుకుంటారు. ఎప్పుడు 6 కొట్టాలి, ఎక్కడ స్క్వేర్ కొట్టాలి, ఎవరికి దొరకకుండా ఎలా ఆడాలని మీకు అర్థమైపోద్ది. అలా కాకుండా మీరేం చేస్తున్నారు? ఇదిగో నేను 6 కొడితే వీడు క్యాచ్ పెట్టాడండి అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా? మా తోటికోళ్ళు నా మీద ఎన్ని మాటలు మాట్లాడిందని అంటారు. ముందే మాట్లాడడానికి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ 11 మెంబర్స్ మీకు యాంటీగాళ్ళు. అక్కడ ఎంపైర్ ఉన్నాడు, ధర్మం వైపు నిలబడతాడు. అంటే మీ మామగారు అనుకోండి, ఒక స్త్రీకి అనుకున్నాం కాబట్టి మీ ఇంటి పెద్ద, ఆయన ధర్మంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే అవుట్ కాదండి అంటాడు. కానీ ఒక్కొక్కసారి ఈ వికెట్ కీపరు అదే అత్తగారు ఆ మామగారిని కొనేస్తుంది. అందరు కలిసి 11 మంది కలిసి వాడిని కొనేస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్. అవుట్ కాకపోయినా అవుట్ అంటాడు. ఇలాగా ఎంతమంది ఇళ్ళాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఈ పుణ్యభూమిలో. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. దానికి కూడా సిద్ధంగా ఉండండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఎంపైర్, నమ్మిన ఎంపైర్ అంటే ఇంటి పెద్ద, మోసం చేయొచ్చు. ఇంకొక ఎంపైర్ ఉన్నాడు ఇటువైపు, ఈయన కూడా మోసం చేయొచ్చు. వాళ్ళిద్దరూ ఒకటైపోయి గ్రౌండ్లో ఉన్న 11 మంది మిమ్మల్ని మోసం చేయొచ్చు. 2 ఎంపైర్లు మోసం చేయొచ్చు. ఆఖరికి మీ కో బ్యాట్స్మెన్ కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రలోభాలను పడిపోతారు. అందరూ ఒకటే, ఆడు కూడా మీకు హ్యాండ్ ఇచ్చేస్తాడు. మీ బిడ్డ కూడా మీకు సారీ మమ్మీ అంటాడు. మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేసేస్తారు. ఇలా ఎంతమంది స్త్రీలు పిచ్చివాళ్ళు అయిపోయారో, ఎంతమంది పురుషులు నాశనం అయిపోయారో. ఇలాగా అందరూ కలిసి చేసేస్తారు. ఇది అంతే శత్రుగర్భం, ద గేమ్. కానీ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీకంటూ ఎవడున్నాడు ఈ గ్రౌండ్లో అంటే ఒక్కడున్నాడు. ఎవడా ఒక్కడు? థర్డ్ ఎంపైర్, థర్డే మాస్టర్, పరమాత్ముడు చూస్తుంటాడు. వీళ్ళందరూ కలిసి అవుట్ అన్నా ఇలా అంటారు. అంటే టీవీలో చూసి ఫైనల్ చేయాలి. అప్పుడు ఆ కెమెరాలో క్లోజప్లో చూసినప్పుడు ఆ బాలు ఇలా వచ్చి ఇదిగో వికెట్కి తగలలేదు, నాట్ అవుట్ అంటారు. అంటే దాని పేరే ధర్మదేవత. అది ఎప్పుడు మీ వైపు ఉంటుంది, ధర్మం వైపే ఉంటుంది. దాన్ని ఎవరు కొనలేరు. థర్డ్ ఎవరు కొనగలరు? ఈ 11 మంది కాదు, 11,000 మంది కూడా కొనలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవితము, ఈ శత్రుగర్భత్వం ఒక గేమ్. ఈ గ్రౌండ్లో ఉన్న మిత్రుడు ఎవడు? మీకు ఒకడే, మీ బిడ్డ. మీరు అనుకుంటారు నా బిడ్డ నాకు చాలు అనుకుంటారు. వాడు మోసం చేస్తాడు.
నా చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇదిగో ఇటు నుంచి ఇటు పరిగెట్టాను, 3 గంతుల్లో వెళ్ళిపోయాను. అటు నుంచి వాడు కూడా కొంచెం దూరం వచ్చాడు, రాగానే బాలు అటువైపు వెళ్ళిపోయింది. వెళ్ళగానే వీడు ఏం చేశాడు, కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. నేను అక్కడ నాకు అవుట్ అయిపోయాను. అంటే నేను అవుట్ చేశాడు వీడు. ఏమి నువ్వు వెనక్కి వచ్చావురంటే, అంటే నేను అవుట్ అయిపోతాను, నేను భయం వేసిందన్నా అన్నాడు. చూసారా, అంటే మిత్రగర్భంలో ఉన్నాడు కూడా వాడి ప్రాణం మీదకి వచ్చాడు, మీకు నమస్కారం పెడతాడు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మీరు పట్టుకోవాల్సింది వీడిని కాదు, వాడిని కాదు, వాడిని, ధర్మదేవతనే. అది మీకు మిత్రులను అందిస్తుంది. సో ఒక లైఫ్ అన్నది ఒక అద్భుతమైన క్రికెట్ ఆట లాంటిదే. ఇక్కడ మీకు అందరూ యాంటీగానే ఉంటారు, అయినా మీరు ఆడాలి. ఈ అద్భుతమైన ఆటను మీరు ఆడాల్సిందే, అవుట్ అవ్వకుండా ఆడాలి. లేదు నాకు జీవితం బోరు కొట్టేసిందని ఆత్మహత్య చేసుకుంటారు. అదే బ్యాట్ తీసుకెళ్ళి వికెట్లు కొట్టేస్తే చాలు, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ మళ్ళీ మిమ్మల్ని ఆటలో పెట్టుకోరు, బాగా అర్థం చేసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చుట్టూతా జనం ఉన్నారు కదా, వాళ్ళని అసలు నమ్మకండి. వాళ్ళు ఏది చేసినా చప్పట్లు కొడతారు. వాళ్ళు ఏం పోయా పాప్కార్న్ అంటే చప్పట్లు కొడతారు. వాళ్ళని ఫాలో అయిపోకండి. ఆహా ఇంతమంది జనం నాకు చప్పట్లు కొడుతున్నారు అనుకున్నారు, చిన్న తేడా రాగానే కొట్టేస్తారు. ఎన్నో సిక్స్లు కొట్టి ఎంతో అద్భుతంగా ఆట ప్రదర్శించిన మన క్రికెటర్స్ ఒక్కొక్కసారి కప్పు ఓడిపోయి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మీద కోడిగుడ్లు టమాటా కలిసిరేస్తారు. పాపం. ఈ ఫ్యాన్స్ నమ్మకండి, ఈ చప్పలు కొట్టే వాళ్ళని నమ్మకండి. దాన్ని ఎంజాయ్ చేసి వదిలేసేయండి. ఒక్కనే నమ్మండి. ఎవడు వాడు? తరుడై మాస్టర్, పరమాత్ముడు. వాడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. నువ్వు ధర్మంలో ఉన్నంతకాలం నీకు సపోర్ట్గా ఉంటాడు.